హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారాహి కంప్యూటర్ వర్క్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఫ్రెష్ అయితే చాలా బాగున్నాయి. సింపుల్ డిజైన్స్. ఎందుకంటే ఇదండి మంచి బ్లూ కాంబినేషన్ మీద పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్, బ్లూ బ్లౌజ్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వర్క్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మనం అయితే ఇక్కడ 3 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, కానీ కస్టమర్ అయితే 2 పెట్టమన్నారు, అదే పెట్టాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్, హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ కూడా మనమైతే బుట్టీస్ ఇచ్చేసాము. మంచిగా వచ్చింది, చాలా బాగుంది. బార్డర్ మీద లైన్స్ ఇట్లా డిజైన్ అంతా వచ్చేసి పైకి వచ్చేసి ఇట్లా బుట్టీస్ అయితే వేసాము. మగ్గం బుట్టీస్ కాదు, ఫ్లవర్ లాగా వేసాము, ఎందుకంటే రొటీన్గా ఉండకుండా అని చెప్పేసి ఇలాగైతే వేసేసాము. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, బ్లూ మీద పింక్ అండ్ గోల్డ్ చాలా మంచిగా ఎలిగెంట్ అయింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇవైతే మనకి ఆర్డర్ కొరియర్ అండి, ఇక్కడ నుంచి కాదు. ఫస్ట్ మనం బ్యాక్ నెక్ చూసేద్దాం. సింపుల్ బ్లౌజెస్, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీదనే వేయించుకున్నారు కస్టమర్ అయితే. చూడండి ఎంత బాగుందో, మంచి బ్లూ కాంబినేషన్కి అండ్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ కూడా పెట్టాం మనము. చూడండి ఇక్కడైతే మగ్గం బుట్టీస్ అయితే వేసాము ఆల్ ఓవర్ బ్యాక్ నెక్కి. చాలా బాగుంది కదా, సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగుందండి. ఎంబోసడ్గా అయితే వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ కంపల్సరీ కావాలన్నారు కస్టమర్. బార్డర్ మీద మనమైతే ఇలా డిజైన్ని కిందిది స్కిప్ చేసేసి బార్డర్ మీద బంచ్ లాగా అయితే వేసేసాము. చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్ ప్యాటర్న్ అయితే చాలా మంచిగా వచ్చిందండి ఎంబోజ్డ్. ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వస్తుంది. ఇంకా షాప్కి రావాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి వారాహి డిజైనర్ బొటిక్, రోడ్ నెంబర్ 5, పీజీఆర్ ఎన్క్లేవ్, మాధవపురి హిల్స్ అండి. మనకి పక్కన తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితే ఉంటుంది. మనకి పక్కన ఆ నుంచి చూస్తే బోర్డు అయితే కనిపిస్తుంది. ఇదైతే రెడ్ కలర్ బ్లౌజ్ మీద మనమైతే కట్ వర్క్ అయితే వేసాము, సింపుల్ వర్క్. ఇది బుట్టీస్ వేయకుండా నార్మల్గా అయితే మనకి బ్లౌజ్లో వచ్చిన డిజైన్ అయితే వేసాము. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్గా అయితే వచ్చేసింది. ప్లేన్ మీద అయితే ఇంకా బాగా కనిపించేది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది క్రాస్ కటింగ్. ఇక్కడ హ్యాండ్స్ కూడా బుట్టీస్ వేయకుండా మనం నార్మల్గా బ్లౌజ్కి అయితే ఈ డిజైన్కి అయితే మనకైతే మంచిగా ఇందులోనే వచ్చేసిందండి, ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. మనమైతే అన్ని బ్లౌజెస్కి అయితే స్టోన్స్ అయితే పెట్టాము కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ జరీ తక్కువ యూజ్ చేసాం కాటుకే. స్టోన్తో అయితే ఎలిగెంట్ అయితే చేసాము, ఎందుకంటే జరీ ఉన్నదనుకోండి మనకి స్టోన్ అయితే పెట్టనవసరం లేదు. జరీ అయితే యూజ్ చేయలేదు, ఇక్కడ కలర్ కాంబినేషన్లో లేదు కాబట్టి. అందుకని చెప్పేసి మనమైతే కొంచెం అయితే స్టోన్ అయితే ఇచ్చున్నాము. ఎలా ఉందనేది చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి డిజైన్స్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాయి. ఈ డిజైన్ అయితే చెప్పాలండి మనకైతే హీట్ డిజైన్ అని చెప్పొచ్చు మన దగ్గర. ఈ మధ్య అయితే ఈ డిజైన్ ఎవరైతే ఫ్రేమ్లో చూస్తున్నారో ఆ బ్లౌజ్ అయితే ఇంకా వేరే డిజైన్స్ కూడా చూడట్లేదు, ఇవే డిజైన్స్ అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు. మనమైతే ఇక్కడ చాలా చేంజెస్ అయితే చేసాము. ఏంటంటే ఈ డిజైన్కి వచ్చేసి మనకి 3 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. గోల్డ్ ఇక్కడ అవుట్లైన్ ఒకటి ఉంటుంది, మనకి ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదంతా ఒక కలర్ ఉంటుంది, గోల్డ్ జరీ ఇచ్చిన ప్లేస్లో జరీ ఉంటుంది అంతే. కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే కస్టమర్ అయితే మల్టీ కలర్లో వేయమన్నారు, మల్టీ కలర్లో కావాలన్నారు. కానీ చాలా కష్టమైందండి. ఇక్కడ ఏంటంటే చూడండి, నేను క్లోజ్అప్లో చూపిస్తాను. ఇక్కడ బ్లూ అయితే ఏదైతే ఉందో బ్లూ 11 పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ ప్లేస్లో పెట్టాను కదా నేను. ఈ 3 ప్లేస్లో ఉన్న దారం అంతా ఒక్కటే కలర్తో వస్తుందండి. కానీ కస్టమర్ అయితే ఏమన్నారంటే నాకు ఇందులో కలర్స్ అయితే వేరియేషన్ అయితే కావాలి అని చెప్పేసి అన్నారు. లేదు మేడం మల్టీ కలర్ ఉన్న డిజైన్ని తీసుకోండి అంటే కస్టమర్ అయితే వద్దు అన్నారు. నాకు ఇదే డిజైన్లో మీరు అలా కలర్స్ చేంజ్ చేసి చేయాలి అని అన్నారు అనమాట. అనుకొని చెప్పేసి మనమైతే ఇందులోనైతే దగ్గరుండి అయితే చేంజ్ చేసేసాము. చూడండి మనకి ఈ బ్లూ కలర్ అండ్ ఈ పర్పుల్ ఈ గ్రీన్ మొత్తం కలిపి ఒకటే కలర్ కుడుతుంది. కానీ మనం వచ్చేసి ఏం చేసామంటే ఈ 3 కలర్స్ కుట్టిన తర్వాత ఇక్కడే ఉండి ఇది కుట్టేసి ఇది కుట్టిన తర్వాత మళ్ళీ గ్రీన్, చాలా కష్టమైంది. ఈ ఒక్క బ్లౌజ్కే మనమైతే 1.5 డే అయితే పట్టింది మనకి ఈ డిజైన్ వేయడానికి. ఇలా వచ్చిందండి అవుట్లుక్ అయితే. లాస్ట్లో ఫైనల్ అయితే కస్టమర్ ఎలాగైతే కావాలనుకున్నారో అలాగైతే వచ్చేసింది. చూడాలి కస్టమర్. నేను ఇలాగా ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. నార్మల్గా ఒక డిజైన్ ఉన్నప్పుడు లైన్గా కుట్టితే దాన్ని మనం సెట్ చేసుకొని వేయచ్చు. కాకపోతే ఇది అలా కాదండి, 1 లీఫ్ కుట్టిన తర్వాత స్టాప్ అయ్యి మళ్ళీ ఈ బంచ్ కుట్టడం, ఇది కుట్టిన తర్వాత ఇది కుట్టేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఫ్లవర్ అని ఈ బంచ్ కుట్టక ముందే అలా సెట్ చేసామన్నమాట. చాలా ఇబ్బంది అయింది, అయినా సరే అయితే కష్టపడి అయితే చేసాము. ఇక్కడ కూడా స్టోన్ అయితే ఇచ్చినాము మనము. జరీ అయితే గోల్డ్ కలర్ జరీ యూజ్ చేసాము. ఇవి కూడా సారీలో ఉన్న కాంబినేషన్సేనండి. మనం హ్యాండ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇందులో మల్టీ కలర్ లేదు కదా అనిపించింది, కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుందండి.
చాలా కష్టమైంది, అయినా సరే అవుట్ లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. చూడండి, హ్యాండ్స్కి కట్ వర్క్, బార్డర్ పై నుంచి అయితే డిజైన్ వచ్చింది. ఎందుకంటే కస్టమర్ శారీలో ఉన్న బ్లౌజ్ మీద వేయించుకున్నారు కాబట్టి ఇంకా తప్పలేదన్నమాట, బార్డర్ మీదనే వేయాల్సి వచ్చింది. లేదు అంటే ప్లేన్ మీద వేయించుకుంటే చాలా చాలా ఇంకా ఎలిగెంట్ అయ్యేది అనిపించింది. ఇదండి బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఈ బ్లౌజెస్లో మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అలానే మీరు కూడా ఇలాంటి డిజైన్స్ వేయించుకోవాలి అనుకుంటే మన వారాహి డిజైనర్ బొటిక్ని విజిట్ అవ్వండి. అలానే వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మనం కొరియర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా సరే పోస్ట్ కొరియర్ అయితే చేస్తామండి. ఇబ్బంది లేకుండా అయితే 1 వీక్ 10 డేస్లో అయితే మీకైతే కొరియర్ అయితే రీచ్ అయిపోతుంది. బాయ్.